జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుండి ఒక 7 రోజుల కాలం పాటు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారు ఈ 7 రోజుల కాలం పాటు ఒదిగి ఉండే ప్రయత్నం చేయండి. ఎంత ఒదిగి ఉంటే అంత మంచి ఫలితాలను పొందుతారు. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత హ్యాపీగా ఉంటారు. ఈ వారం మీకు కేవలం ఒక్క రాహుగ్రహం మాత్రమే యోగిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట మరియు బయట 2 చోట్ల జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం అవుతుంది. పాత అనారోగ్య సమస్యలు తిరిగి మిమ్మల్ని పలకరిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కేర్ఫుల్గా ఉండాలి. జీవిత భాగస్వామి మీద కంప్లైంట్స్ పెరుగుతాయి. భార్య లేదా భర్త మీకు మంచి సహకారం అందించినప్పటికీ మీరు ఏదో ఒక రూపంలో వారిని నిందించే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడమే మంచిది. ఈ వారం తులారాశి వారు చిన్న చిన్న అంశాలను కూడా భూతద్దంలో చూసి బాగా కంగారు పడతారు, భయపడతారు. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ వారమంతా తులారాశి వారు కేవలం రోజువారీ పనులకు మాత్రమే పరిమితం అయ్యి సాధారణ కార్యక్రమాల జోలికి మాత్రమే వెళ్ళండి. కొత్త అంశాల జోలికి, నూతన వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ వారం తులారాశి వారికి మంగళవారం మరియు బుధవారాలు మాత్రమే అనుకూలిస్తాయి. ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను పారాయణం చేయండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చవితి, నక్షత్రం హస్త నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 నుండి 9:40 వరకు, తిరిగి రాత్రి 7 నుండి 7:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుండి 5:28 వరకు. వర్జం ఉదయం 11:04 నుండి 12:51 వరకు. ఈ రోజు యొక్క తిథి, వార, నక్షత్రాలను అనుసరించి ఉపనయనాలకు, గృహ ప్రవేశాలకు కాలం అనుకూలంగా ఉంది. మాఘమాసంలో వచ్చే ఆదివారాల యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో మనం ఈ రోజున ఎంత విస్తారంగా సూర్యారాధన చేస్తే అంత శుభప్రదమైన యోగాలను పొందుతారు. లేవు అన్న పదం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు, భోగభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి ఈరోజు యథాశక్తిగా సూర్యారాధన చేయండి. సూర్యుడి ప్రీతిగా దాన ధర్మాలు చేయండి. మాంసాహారం అస్సలు తీసుకోవద్దు. బ్రహ్మచర్యం పాటించాలి. క్షవరం చేసుకోకూడదు. ఉపవాసం ఉండడం లాంటి నియమాలను పాటించి సూర్యుడి యొక్క అనుగ్రహం పొందండి. అలాగే ఈరోజు సంకష్టహర చతుర్థి వచ్చింది. మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థికి గొప్ప విశిష్టత ఉంది. అందుకే గణపతిని కూడా యథాశక్తిగా పూజించాలి. నువ్వుల ఉండను స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. ఈ రోజంతా మనం ఓం సూర్యనారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.